మార్నింగ్ అండి అందరు. నా పేరు చరణ్, నాది ప్రకాశం జిల్లా. రీసెంట్గా జరిగిన యూజీసీ నెట్ సెట్ ఈ నిన్న ఆర్మీ వెల్ఫేర్ స్కూల్కి ఎగ్జామ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంది. ఇంటర్వ్యూ కోసం సార్ టిప్స్ కోసం వచ్చాను ఇక్కడికి. అలానే సార్ డ్రెస్సింగ్ కోసం. ప్రిపరేషన్ ఎలా చదవాలి? ప్రిపరేషన్ అంటే ఫస్ట్ అప్లికేషన్ అప్లై చేయగానే ఫస్ట్ వెళ్ళి సిలబస్ తీసుకుంటాం. సిలబస్ తీసుకొని వరుణ్ సార్ ఏం చెప్తారంటే సిలబస్లో ఉన్న ప్రతి పదానికి మన మీనింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు సపోజ్ సోషల్ మొబిలిటీ ఉంది అనుకోండి, దానికి తెలుగు మీనింగ్ ఏంటి, ఆ మీనింగ్ పట్టుకొని అలా అలా చదువుకొని వెళ్ళినా కానీ మనకు మొత్తం సగం స్కోర్ వెళ్ళిపోయింది అని చెప్తారు. ఇంకోటి సార్ క్లాస్ పదాలకి అర్థం తెలిస్తే సగం స్కోర్ వస్తుంది 50%. ఇంకా 50% ఎప్పుడు రీచ్ అయిపోయామో మిగతాది ఏదో ఒకటి పెట్టేస్తారు, ఆ 20 కలుస్తాయి. చాలా వరస్ట్ కేసులో మాట్లాడుతున్నా. అంటే మనకి ఏమి రాని సందర్భంలో మనం 60 స్కోర్ చేయొచ్చు. ఎప్పుడు సిలబస్ ఇచ్చిన సిలబస్కి వాట్ ఈజ్ వాట్ అని సిలబస్ని నేర్చుకోగలిగితే. క్లాస్లో సార్ చెప్పే ఎలిమినేషన్ మెథడ్ కానీ అవి ఎగ్జామ్లో ఎంత ఉపయోగపడతాయి అంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి అనమాట. తెలుస్తుంది ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట. సారు క్లాస్లో చెప్పేది ఎగ్జామ్ ఎంత ఉపయోగపడుతుంది అనేది. నేను ఎగ్జామ్ రాశాను కదా, ఇన్ని ఎగ్జామ్స్ రాసిన వాటిలో అన్నింటిలో ఆ 3 అవర్స్ అనేది సార్ నా కళ్ళ ముందే ఉంటాడు. కళ్ళ ముందే కాదు, పక్కనే చెప్తుంటారు, అదే సార్ ఏ పెట్టు బి పెట్టు ఇట్లా అని. అనిపిస్తుందంటే క్లాస్లో స్ట్రెస్ చేస్తారు కదా ఆ పదాన్ని ఇన్నిసార్లు. ఓకే ఈ పదాన్ని ఇప్పుడు అడల్సెన్స్ ఉంది, అడల్సెన్స్ చదవండి, ఈ అడల్సెన్స్ అంటే ఇది అని 3-4 సార్లు చెప్తారు కదా. ఆ చెప్పిన వాయిస్ అనేది ఎగ్జామ్ హాల్లో పక్కన కూర్చున్నట్టు చెప్తే వినిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఏంటి నాట్ అని, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఆప్షన్ అని. అది సార్ ఏం చెప్పారంటే క్లాస్లో ఎప్పుడైతే నాట్ అనే ఆప్షన్ వస్తుందో అప్పుడు ఒకసారి అలా లేచి కూర్చోండి, అప్పుడు మీ సెన్సెస్ అన్ని యాక్టివ్ అయిపోయి మీకు కరెక్ట్ పెడతారు ఆన్సర్ అని చెప్పారు. ఫ్లో ఆపడం, ఫ్లోతో వెళ్ళిపోతాం మనం. ఫ్లోలో వెళ్ళిపోతే నాట్ అనే బిట్ని మనం తప్పు చేస్తాం ఫ్లోలో వెళ్ళిపోతే. ఎందుకు నాట్ కనిపించదు మనకి, అమ్మో ఇది నాట్ బిట్రా అని చిన్నపాటి అలర్ట్ అయ్యి మనం ఆన్సర్ చేయాలి. చూడండి ఎంత ప్రాక్టికల్గా చెప్తున్నాడో. అవి నాకు చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడ్డాయి. సార్తో నేను ఇక్కడ ఏయూలో ఎంపీ చేసినప్పటి నుంచి సార్ నాకు పరిచయం. యాక్చువల్గా ఏయూకి వచ్చిందే సార్ కోసం. సార్ కూడా చెప్పాను ఆ విషయము, సార్ ఇట్లా వచ్చానని చెప్పి. తర్వాత సార్ జేఎల్డిఎల్ క్లాసెస్ చెప్పినప్పుడు పిలిచారు. ఇట్లా అప్పుడప్పుడు వెళ్ళేవాడు సార్ దగ్గరికి. ఓకే వచ్చి ఇలా బుక్స్ ఉన్నాయి చదువుకో, ఇట్లా క్లాసెస్ అంటే నాకు అప్పుడు దాకా డిఎస్ ఒక్కటే తెలుసు. ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఉండేది డిఎస్ ఒక్కటే, నాకు నెట్ సెట్ ఏం తెలియదు అనమాట. సార్ చెప్పారు ఇట్లా, అరే నెట్ ఉంటాయి, ఈ క్లాస్కి వచ్చి చెప్పేవాళ్ళు నెట్ సెట్ జేఆర్ఎఫ్ స్టైఫండ్ ఇంత వస్తుందంటే ఒక యాస పుట్టింది. ఓకే ఇంత ఉంటుందా ఫిజికల్ ఎడ్యుకేషన్లో అని. అలా సార్ రూమ్కి వెళ్ళి ఇలా డైలీ క్లాసెస్ వినేవాళ్ళని చెప్పారు. నేనేమో నాకు ఎందుకు నేను ఎంపీ అయిపోలేదు, నెట్ అయిపోలేదు, ఎందుకు నాకు జేఎల్డిఎల్ సిలబస్ అనుకున్నామని. సార్ ఏం చెప్పారంటే అలా జస్ట్ ఫాలో అవ్వు, నీకు ఏదైతే పదం అర్థం కాదో దాన్ని తెలుగులో మీనింగ్ రాసుకోమని చెప్పారు. అక్కడ స్టార్ట్ అయిందనమాట షార్ట్ నోట్స్ ఎలా రాసుకోవాలి ఏంటి అనేది. ఆ షార్ట్ నోట్స్ అనేది నాకు ఎంత ఉపయోగపడింది అంటే చాలా ఉపయోగపడింది. షార్ట్ నోట్స్ తర్వాత అప్పుడు కేవీఎస్ ఎగ్జామ్ పడింది. అప్పుడే కేవీఎస్కి కూడా అట్లానే తీసుకున్నాను. వచ్చినా రాకున్నా ఎగ్జామ్ అయితే అప్లై చేయమన్నారు సార్. అప్లై చేశాను, తీసుకున్నాను కోర్సు. మంచిగా వింటున్నాను. లాస్ట్ 2 డేస్లో మొత్తం రివిజన్ చేశారు అనమాట. ఎగ్జామ్కి 2 డేస్ ముందు కేవీఎస్ సిలబస్ మొత్తం 2 డేస్లో రివిజన్ చేశారు. అది చాలా ఉపయోగపడింది. అది కాబట్టి ఎగ్జామ్లో ఒక 2-3 మార్క్స్ వల్ల క్వాలిఫై అయిపోయాను, కట్ ఆఫ్ దాకలేకపోయాను. ఎందుకంటే పేపర్ 1 తెలుగు, హిందీ, ఇంగ్లీష్, అర్థమెటిక్ చాలా ఉంటాయి కదా. అవి ప్లస్ మన ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంట్ మేనేజ్ చేయాలంటే కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. దాని తర్వాత మళ్ళీ ఏకలవ్య ఎగ్జామ్ రాశాను. దాంట్లో కూడా ఈఎంఆర్ఎస్ ఏకలవ్య ఎగ్జామ్ రాశాను. దాంట్లో కూడా కంటెంట్ 80-60 దగ్గరలో వచ్చాయి. కానీ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి దాంట్లో కూడా. తెలుగు, హిందీ, ఇంగ్లీషు మినిమం 10కి 4 రావాలి. తెలుగులో 3.5 వచ్చాయి. హాఫ్ మార్క్తో ఎగ్జామ్ మిస్ అయిపోయింది. అట్లా నేను రాసిన ఎగ్జామ్ ప్రతి ఎగ్జామ్ ఫెయిల్ అవుతున్నాను అనమాట. అంటే ఆ 2 ఫెయిల్ అయిన తర్వాత వచ్చిన ఇది సెట్ కానీ నెట్ కానీ తెలంగాణలో 3rd, హైదరాబాద్ 3rd కానీ ఇవన్నీ ఆ 2 తర్వాత. నాకు ఆ 2 చెప్పడం ఇష్టం లేదు, నువ్వు చెప్పడం మంచిది. ఆ 2 తర్వాత ఒకటి ఉందండి, ఏపీ సెట్ తెలంగాణ డిఎస్సి పోస్ట్ పడింది, ఏపీ డిఎస్సి పోస్ట్ పడింది. ఏపీ డిఎస్సి పోస్ట్ పడినాక
ఒక 2 months ఫ్రీ అవుతాం కదా అందరం. ఓకే ఇంకా చదవకూడదు ఇంకా ఎప్పుడో ఉంది ఇంకా నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు అన్నట్లు ఉంటాము. అప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను. అప్పుడు ఇంటి దగ్గర ఉన్నాను. సార్ కాల్ చేశాను, సార్ ఇట్లా ఫ్రీగా ఉన్నాను సార్ అంటే, సరే వచ్చి నా దగ్గరికి, నేను వైజాగ్లో అదే హైదరాబాద్లో తెలంగాణ చేసికి బ్యాచ్ పెడుతున్నాను, నా దగ్గరికి వచ్చి అన్నారు. ఇంకా ఏం లగేజ్ తీసుకొని వచ్చేసాను. ఇట్లా వచ్చేసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడి నుంచి డైరెక్ట్ కార్లో అందరం వెళ్ళిపోయాము, హైదరాబాద్ వెళ్ళిపోయాము. అప్పుడే వెళ్ళిన సెకండ్ డేనే నాకు ఏపీ సెట్ ఎగ్జామ్ అనమాట. ఏపీ సెట్ ఎగ్జామ్ రాశాను. అంటే అప్పుడు ఇంకా నేను ఎంపీ అయిపోలేదు. ఇంకా ఏమో క్వాలిఫై అయినా ఛాన్స్, కొంతమంది ఏంటో ఎంపీ సెకండ్ ఇయర్ అయిపోతేనే ఛాన్స్ ఉంటుంది ఈ సెట్కి అదేం చెప్పారు. కానీ ఎంపీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడైనా మనం సెట్ క్వాలిఫై అయితే 2 years వ్యాలిడిటీ అనమాట. 2 years లోపల మనం ఎప్పుడు అయిపోకుండా మనం వెళ్ళి టీఎస్ సెట్ ఆఫీస్లో వెళ్ళి సర్టిఫికేట్ తీసుకోవచ్చు. అలా ఇంకా ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ రాసిన తర్వాత తెలంగాణ డిఎస్లో ఉన్నాము క్లాస్లో. రిజల్ట్ వచ్చింది కానీ క్లాస్లో కూర్చున్నాను, రిజల్ట్ చూసుకున్నాను. ఏం చెప్పలేదు, రిజల్ట్ చూసుకున్నాను. కరెక్ట్గా 2 bits పోయింది. అంటే 4 marks, 142 ఎంత ఉంది కట్ ఆఫ్, నాకు 128 వచ్చాయి. కంటెంట్ చాలా బాగా వచ్చాయి, 1 or 2 వచ్చాయి. కానీ ఈ పేపర్ 1 ఉంటుంది కదా, జనరల్ పేపర్ అందరికీ, అందులో చాలా తగ్గాయి అనమాట. 36 అలా వచ్చాయి. కానీ సార్ చెప్పలేను. క్లాస్లో ఇలా కూర్చున్నాను, ఏం చెప్పకుండా సార్ క్లాస్ చెప్తున్నప్పుడు అలానే వెళ్ళిపోయాను. అంటే ఇంకా బాధ ఎక్కువైపోయింది. అసలు సార్ ఏమో నన్ను ఏమంటారో అర్థం కాదు. ఎందుకంటే సార్ గట్టి నమ్మకం పెట్టుకున్నారు కదా. ఎప్పటి నుంచి అందులో అన్ని ఫెయిల్ అవుతున్నా. ఏపీ సెట్ అనేది కొంచెం కష్టపడితే ఈజీ అనమాట. వరుసగా సక్సెసివ్ గా 3 failures అనమాట. అంటే అది ఏబిఎస్, ఈఎంఆర్ఎస్ ప్లస్ ఇది అప్పుడు నెట్ ఒకసారి రాశాను సార్. అంటే ఇంకా 4th failure అనమాట. ఇంకా అవుద్దా లేదా, ఇక్కడ ఏమో డిఎస్సి లేదు, మనకు వచ్చింది నేను ఇంగ్లీష్ మీడియం కదా, ఇంగ్లీష్ మీడియంలోనే ఒక్క ఎగ్జామ్ కూడా క్వాలిఫై అవ్వట్లేదు. ఇంకా రేపు డిఎస్సి మొత్తం తెలుగు మీడియం కంటెంట్ ఉంటుంది మన దగ్గర, అసలు అవ్వదేమో, ఇంపాసిబుల్ అనుకున్నాను. ఇంకా అప్పుడు ఇంకా వెళ్ళిపోయాను, రూమ్కి వెళ్ళిపోయాను. అందరం తింటున్నాము, వరుణ్ సార్ వచ్చారు. అప్పటికే వరుణ్ సార్ అడిగారంట చరణ్ ఏడి కనపట్లేదని. అప్పుడే మా ఫ్రెండ్స్ ఉంటారు ఎంపీడీ బ్యాచ్, వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా సార్ సెట్ అయిపోయింది సార్ ఇట్లా అది చెప్తే, ఫస్ట్ చరణ్ ఏడు ఇక్కడే కూర్చుంటాను, ఫస్ట్ రోజు కూర్చుంటాను. చరణ్ అంటే చరణ్ బహార్ వెళ్ళిపోయాడని చెప్పారు. తింటున్నాము, జస్ట్ ఇలా అడిగారు ఏమైందని, క్వాలిఫై చేస్తున్నాను. అసలు కనీసం మనం ఒక్క మాట పెట్టలేదు అనమాట. ఇలాంటి తినేస్తున్నారు. నాకేమో అప్పటికి భయం వేస్తుంది, ఏమంటారేమో అని అనుకుంటే, నన్నైతే ఏమనట్లేదు, చూస్తున్నాం 2 days అయిపోయింది, నన్ను ఏమనట్లేదు. నాకు ఇంకా టెన్షన్ అయిపోయింది అనమాట. ఏదో అయితే దాని ప్రిపరేషన్ పెంచుకోవడము, లేదంటే ఏదో ఒకటి చదువుకోవడం ఎక్స్ట్రా అనుకుంటే 2 days నుంచి ఏమనట్లేదు. నేను సార్తో ఉండేవాడిని. 2 days తర్వాత మార్నింగ్ టిఫిన్ తింటుంటే ఇట్లా చెప్పారు, ఏంటి ఎందుకు ఫెయిల్ అయ్యామని. అంటే రివిజన్ అవ్వలేదు అంటే ఇంకా అవన్నీ రిజల్ట్స్ కాదనమాట. అసలు చదవలేదా డిఎస్సి అన్నట్టు అడిగారు. ఇంకా చదవలేదా డిఎస్సి అనేసరికి నాకు ఒక్కసారికి బ్లాంక్ అయిపోయింది మైండ్. నేను చదివింది 1.5 years చదువుకుంటూ వచ్చాను, అన్ని ఎగ్జామ్స్ దగ్గరలో ఫెయిల్ అవుతున్నాను, సార్ ఏంటి ఇలా అన్నారు అనుకున్నాను. అలా అంటూ ఎంటర్ చెప్పేశారు, సెట్ ఏముంది నెట్ అయిపోయింది ఇది అని. మళ్ళీ బూస్ట్ ఇచ్చారనమాట. తిరుగుతూ అరుస్తూనే అలా బూస్ట్ ఇచ్చారు. అప్పుడు ఫిక్స్ అయ్యాను అనమాట. నెట్ ఎప్పుడైతే క్వాలిఫై అవుతానో అప్పుడు దాకా సార్కి కాల్ చేయకూడదు, సార్ని కలవకూడదు. నెట్ క్వాలిఫై అయినాకే సార్ని కలవాలనుకున్నాను. మొన్న నెట్ రాశాను, సార్కి కాల్ చేసి చెప్పాను. ఒకటే రూమ్ ఇద్దరిది, వెంటనే నెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఆ రోజు అయిపోయినప్పటి నుంచి నెక్స్ట్ డే స్టార్ట్ చేశాను. పేపర్ 1కి ఏదో యూట్యూబ్లో క్లాసెస్ వింటున్నాను, పేపర్ 2కి బిట్స్ ఏదో చేస్తున్నాను. సార్ అడిగారు ఏం చదువుతున్నా అంటే, నెట్ అంటే ఒక లుక్ ఇచ్చారు. డిఎస్సి చదువురా ఫస్ట్ డిఎస్సి చదువురా అన్నట్లు ఒక లుక్ ఇచ్చారు. ఓకే అని అలా చదువుకున్నాను. అక్కడ కోచింగ్ అయిపోయాక వెళ్తే ఇంకా నెట్ క్వాలిఫై సార్కి చెప్పాను. ఫస్ట్ ఇంట్లో కూడా చెప్పలేదు, సార్కి చెప్పాను. సార్ ఇట్లా నెట్ క్వాలిఫై అంటే, సార్ ఫస్ట్ టైం రాసి క్వాలిఫై అయితే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు, అంత హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను చెప్పాను ఇట్లా సార్ నెట్ క్వాలిఫై అంటే. నెట్ క్వాలిఫై కాకముందే కీ వచ్చినప్పుడు చెప్పాను ఇట్లా, సార్ ఇది మార్క్స్ వస్తాయి 164 వచ్చాయి. అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్కి 166 168 ఉంది జేఆర్ఎఫ్. అంటే ఇంకా సార్ చెప్పారు జేఆర్ఎఫ్ దగ్గరలో ఉన్నావు, కొంచెం ఛాన్స్ ఉంది అని. అక్కడ స్టార్ట్ అయింది అనమాట. ఓకే ప్రిపరేషన్ బాగుంది, సక్సెస్ దగ్గరకు వస్తుంది, కొంచెం చదువుదామని. కరెక్ట్ నెట్ ఎగ్జామ్ అయిపోయిన 5 daysకి తెలంగాణ సెట్ రాశాను, దాంట్లో కూడా క్వాలిఫై అయ్యాను. అట్లా ఇంకా మెల్లగా వరుసగా ఒక 4 failures తర్వాత వరుసగా మళ్ళీ 3 సక్సెస్. అంటే ఫస్ట్ సక్సెస్ కాదనమాట, స్టార్టింగ్ ఫెయిల్యూర్స్ చూసి అట్లా ఇంకా సారు ఆ రోజు అన్న మాటకి నేను, అంటే నన్ను అన్న బాగుండు ఇంత బాగా చదివాను కాదేమో, ఆ రోజు అనకపోవడమే నేను ఇంత బాగా చదివాను. నేను అంటే తనకు కూడా చెప్పలా. ఏపీ సెట్ కొంచెం దగ్గరలో మిస్ అయిన రోజు నేను బాధపడ్డాను, చాలా బాధపడ్డాను. కారణం ఏంటంటే, బాధ అంటే ఏదో లోపల నేను బాధపడిపోవడం కాదు, కాన్ఫిడెన్స్ పోయింది నాకు. ఇంత సెట్ అంటే నెట్ క్వాలిఫై అయ్యారు కదా తను. ఇప్పుడు నెట్ అనేది సెట్ కన్నా 10 రెట్లు ఎక్కువ నెట్ అనేది. ఈక్వలే, స్థాయి పరంగా 2 ఈక్వలే.
కానీ ఎగ్జామ్ టఫ్నెస్ పరంగా అలాంటిది 10 రెట్లు ఎక్కువ క్వాలిఫై అయిపోయింది చూసారా. అందుకే 10 రెట్లు తక్కువది ఎందుకు అవ్వలేదా అంటే ఇదే అవ్వనప్పుడు నెట్ని ఇంకెంత ఎన్నిసార్లు అటెంప్ట్ చేయాలి ఇంకా ఎంత, ఎందుకంటే నేను కలలుగన్న ఒక పర్సన్. ఎందుకంటే నెక్స్ట్ అదే నా తర్వాత మళ్ళీ సేమ్ అంత బాగా ఇంగ్లీష్లో కానీ లేకపోతే అన్ని ఎగ్జామ్స్ని డీల్ చేయగలగడు అని ఎక్స్పెక్ట్ చేసిన పర్సన్ని. నేను ఎక్స్పెక్ట్ చేసింది జరగట్లేదు. ఈ మనిషి నాకేమి బంధువు కాదు, నా స్నేహితుడు కాదు, ఏమీ కాదు. నేను ఎందుకు డిసప్పాయింట్ అయ్యానంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది జరగలేదండి. నిజం మాట్లాడాలి కదా. నేను ఎక్స్పెక్ట్ చేసింది జరగలేదని ఏపీటీఎస్సీకి చాలా బాధపడ్డాను. ఎందుకు నా సేమ్ అన్నా అంటే చరణ్ తన ఏజ్లో తను చదువుతున్న చదువు నేను నా ఏజ్లో అంత బాగా నేను చదవాలా. మరి నేను ఎన్ని సాధించినప్పుడు నాకన్నా ఎక్కువే కదా సాధించాలి. నేను ఎక్స్పెక్ట్ చేసిన మాట అది ఫ్యూచర్ని. ఎప్పుడైతే ఏపీటీఎస్ అవ్వలేదో కొంచెం బాధ అనిపించింది. ఆ తర్వాత అందుకు నెట్ అవ్వగానే ఆ ఆనందం నాలో కనిపించింది. అమ్మ నా ఎక్స్పెక్టేషను రాంగ్ కాదు, జడ్జిమెంట్ ఎప్పుడు రాంగ్ కాకూడదు అది. అంతేగాని ఎలాగోలా జాబ్ వస్తాయి ఇవన్నీ తర్వాత. బట్ ఎక్స్పెక్టేషన్ రాంగ్ అయిందని ఎక్కువ డిసప్పాయింట్ అయ్యా. బట్ ఆ విషయం చెప్పాలా సెట్ అవ్వకపోవడం నా 2 రోజులు నేను ఆలోచిస్తున్నాను నీకేమనాలని. సెట్ ఫెయిల్ అయినప్పుడు మాట చెప్పడం మర్చిపోయా. నేను కల్లో కూడా నువ్వు ఫెయిల్ అవ్వవు అనుకున్నాను అన్నాను. కల్లో కూడా అంటే అసలు నాకు అర్థం కాలేదన్నమాట. ఇంత ఎక్స్పెక్టేషన్ పెట్టినాడు సార్. సెట్ అంటే ఏంటంటే మినిమం సిలబస్ పేపర్ తీసుకొని మినిమం ఐడియా ఉంటే సగం నిద్రలో రాసిన అయిపోవచ్చు. అంటే అంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు పేపర్ని. నెట్ని ఎక్స్పెక్ట్ చేయడం లేదు. నువ్వు 100 పుస్తకాలు చదువు, అందులో నుంచి ఒక బిట్ వస్తుందా గ్యారంటీ లేదు. సెట్ ఒకే ఒక పుస్తకం ఇస్తాను నేను. ఎప్పుడైనా నువ్వు ఎంపీడీ రాజు అయిపోయిన తర్వాత సార్ నేను నెట్కి వెళ్తున్నాను సెట్కి వెళ్తున్నాను అని చెప్పండి. ఒక సెలెక్టెడ్ టాపిక్స్ కొన్ని ఇస్తాము యాజ్ ఇట్ ఈజ్గా, అవి అందులో నుంచే వస్తాయి. మనం ఎక్స్పెక్ట్ చేసిన పేపరే. అందుకు సెట్ని తక్కువ క్వాలిఫికేషన్స్ పరంగా 2 ఈక్వలే, తక్కువ చేయడం కాదు. కాకపోతే మన పరిధిలో ఉంటుంది అది. నెట్ అనేది మన పరిధిలో ఉండదు. అందుకు ఆ మాట అన్న. రైట్. ఎనీవే కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఇన్స్పిరేషన్గా ఉన్నందుకు. మొదటి సక్సెస్లో ఏముంది, ఫెయిల్యూర్ తర్వాత సక్సెస్ అనేది. జాబ్ వచ్చాక ఓకే అండి. అందరికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మళ్ళీ అందరికి డిఎస్సీ జాబ్ వచ్చాక కలుగుతాం.